ఫ్రెండ్స్, వి మోడల్ ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మోడల్ అని కూడా పిలుస్తారు. అసలు ఈ మోడల్ కి వి మాడ్యూల్ అని పేరు ఎలా వచ్చింది? దీన్ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మాడ్యూల్ అని ఎందుకు పిలుస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Abhey, a YouTube testing channel. Let us gain knowledge on testing concepts. I request you to subscribe our channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఫ్రెండ్స్, మీరు కానీ ఈ ఫేజ్ కన్నా ముందు ఉన్నటువంటి ఫేజెస్ యొక్క వీడియోస్ని మరియు వి మోడల్ యొక్క వీడియోస్ని చూడకుండా ఉన్నట్లయితే పైన ఉన్నటువంటి ఐకార్డ్ సెక్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ని పొందుపరిచి ఉన్నాము. మీరు ఆ వీడియోస్ని కూడా చూసి సబ్జెక్ట్ని ఏం చేసుకోగలుగుతారని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, మనం వి మోడల్ అంటే వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మోడల్ అని కూడా అంటారని తెలుసుకున్నాం కదా. ఈ యొక్క యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఫేజ్ అనేది వాలిడేషన్ ఫేజ్ కింద వస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క ఫేజ్లో యాక్సెప్టెన్స్ టెస్ట్ డిజైన్ ప్లానింగ్ అనుగుణంగా దాని ఆధారంగా టెస్ట్ టీమ్ ఈ యొక్క టెస్టింగ్ని జరుపుతారు. ఈ యొక్క టెస్టింగ్ యూజర్ ఎన్వైరన్మెంట్లో కండక్ట్ చేస్తారు. ఈ యొక్క యాక్సెప్టెన్స్ టెస్టింగ్ చేసేటప్పుడు ఏ కంపెనీ అయితే ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేసిందో ఆ యొక్క టెస్టింగ్ మరియు క్లయింట్స్ కూడా ఈ యొక్క టెస్టింగ్లో ఇన్వాల్వ్ అవుతారు. ఈ యొక్క టెస్టింగ్లో కంపాటబిలిటీ ఇష్యూస్ విత్ అదర్ సిస్టమ్స్, అంటే మన క్లయింట్ లొకేషన్లో మనం రూపొందించినటువంటి సిస్టమే కాకుండా వాళ్ళు మిగతా సిస్టమ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మనం తీసుకొచ్చినటువంటి సిస్టమ్ మిగతా సిస్టమ్తో కలిసి పనిచేసే విధంగా ఉండాలి. అలా పనిచేయకుండా ఉన్నట్లయితే ఏ కారణం చేత పనిచేయడం లేదో ఈ యొక్క కేసులో మనకి తెలుస్తుంది. అంతేకాకుండా నాన్ ఫంక్షనాలిటీస్ టెస్టింగ్ కింద వచ్చేటువంటి లోడ్ టెస్టింగ్ మరియు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ని ఈ యొక్క ఫేజ్లో మరొకసారి పర్ఫామ్ చేస్తారు. ఈ యొక్క యాక్సెప్టింగ్లో ఇవి పర్ఫామ్ చేసినప్పుడు మన యొక్క సిస్టమ్ మిగతా సిస్టమ్స్తో కలిసి పనిచేయవలసి ఉంటుంది. అలా పనిచేసేటప్పుడు ఎంతవరకు లోడ్ని యాక్సెప్ట్ చేయగలుగుతుంది, ఎంత స్పీడ్గా పర్ఫామ్ చేయగలుగుతుంది అనే పారామీటర్స్ మనం ఈ యొక్క ఫేజ్లో అబ్జర్వ్ చేయాలి. Friends, please click on like and subscribe button to get notification from us. And also, please share this YouTube links to your friends who are willing to gain knowledge on testing concepts. Friends, మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చేయబోతున్నందుకు కృతజ్ఞతలు.